పరిశ్రమల కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు అని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం కృష్ణపాలెంలో వైఎస్ఆర్సీపీ నేతలు పర్యటించారు. పరిశ్రమల కోసం భూములను త్యాగం చేసిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ప్యాకేజీని యథావిధిగా అమలు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన రైతులు ప్రజలతో గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ తదితరులు సమావేశమయ్యారు. బాధితుల జాబితాలో ఏ ఒక్కరి పేరు తొలగించినా సహించేది లేదు అని హెచ్చరించారు. పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా ఇవ్వాల్సినటువంటి మేజర్ సన్స్ ఉన్నారు. చనిపోయినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారికి తరపున ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పని అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం చేయక్కర్లా. గతంలో ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని యాస్టీస్గా ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ప్రకారం పంచదారలో ఉన్నటువంటి 35 ఎకరాలు అక్కడ లేఅవుట్ చేసి వారికి అలాట్మెంట్స్ ఇచ్చేస్తే మా ఇష్యూ సార్ట్అవుట్ అయిపోతుంది అనేటువంటిది గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అది కాకుండా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద ప్రెజర్ చేయడం, వాళ్ళని బెదిరించడం, కొంతమంది యువకుల మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సరే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి రాష్ట్రానికి వస్తున్నప్పుడు భూములు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వచ్చినప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేసుకొని చేయాలి తప్ప ప్రజల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి చేయడం అనేటువంటిది ప్రభుత్వాలకు సమంజసం కాదు. ఈ పద్ధతి మార్చుకొని వారికి తక్షణమే న్యాయం చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రామస్తులందరికీ కూడా రమ్మని చెప్పి మమ్మల్ని అందరూ కూడా పంపించడం జరిగింది. ఈ కూటమి నాయకులు వచ్చిన తర్వాత ఎట్లా అంటే ప్రజలకేమో గోండాల్లాగా, ప్రజలను గోండాల్లా చిత్రీకరించి, ప్రజలపై వాళ్ళు గోండాలుగా వ్యవహరించి, ఇక్కడ పెత్తందారులైనటువంటి ఎవరైతే ఈ కంపెనీ యాజమాన్యానికి వాళ్ళకి అండగా ఉండడం, వీళ్ళకి గోండాగా కనిపించడం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది చాలా దారుణం. ఎప్పుడు ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ గత ప్రభుత్వం ఏది చేసిందో అంతకన్నా మేలైనటువంటి ప్యాకేజ్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప అందులో ఉన్నటువంటి పేర్లను తప్పించే కార్యక్రమం చేయడం. సుమారు 360 మందిని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు 360 మందిని ఎన్యూమరేషన్ చేసి పలానా ప్యాకేజ్ ఎలాగిస్తున్నాం, ఇంతేమో పలానా దగ్గర హౌస్ సైట్స్ మీకు అలాట్మెంట్ చేస్తున్నాం, ఇక్కడ ఏదైనా కంపెనీ వస్తే కంపెనీలోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే 75% లేబర్గా వీళ్ళే తీసుకుంటాం అని చెప్పారు. ఈరోజు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం వల్ల ఆందోళనలో ప్రజలందరూ కూడా చాలా ఆందోళన. అక్కడ ఎటువంటి స్థలాలు అలాట్ చేయకుండానే ఇప్పుడు ఖాళీ చేసామంటున్నారు. అర్ధాంతరంగానో బలవంతంగానో బెదిరించడం, గట్టిగా అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ కార్యక్రమం చేస్తున్నారు.